everyone, welcome to Vodafone Abhimani Kattalandi Game Show. మహానటిమణి డాక్టర్ జయసుధ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ హర్. అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతి ధారవో శివరాజనీ సహజ నటి జయసుధ గారితో రెండో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నలుగురు పార్టిసిపెంట్స్ సెకండ్ ఎపిసోడ్ లోకి వచ్చారు. సత్యనారాయణ గారికి వసంత్ గారికి 230 పాయింట్స్ తోటి ఎపిసోడ్ లోకి వచ్చారు. వెల్ ప్లేడ్ రంగారావు గారు, అలాగే వెన్నెల గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఎపిసోడ్. సో మన రెండో ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ అదే ఒకటొకటి అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడున్న ఆర్టిస్టులు, ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, జమున గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో మీరు చేస్తున్నారు. ఆల్ స్టాల్వర్డ్స్ తో చేస్తున్నారు. ఆ తర్వాత తరాన్ని చూశారు, ఆ తర్వాత తరాన్ని చూశారు, ఇంకో తరాన్ని కూడా చూశారు. సో మీకు వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ లో కానీ వీళ్ళ దీంట్లో ఏమైనా చేంజ్ ఏమైనా అనిపించింది? అంటే బిహేవియర్ ప్యాటర్న్ అంటే అందరు ఫ్రెండ్లీగా సెట్ లో జోకులు వేసుకుంటూ మనం పనిచేయడంలో తప్పు లేదు. బట్ ఒకళ్ళు సెట్ లో సిగరెట్ తాగడం అన్నది చాలా పెద్ద విషయం ఆ రోజుల్లో. ఓకే, ఎవరు తాగరు, చాలా రేర్ గా తాగుతారు సిగరెట్లు కాల్చడము లేకపోతే స్మోక్ చేయడం అన్నది. సెట్కి వస్తే ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టి, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు పవిత్రమైన చోట అని ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ బట్ సంథింగ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్, అలాంటిది ఇక్కడ ఇప్పుడు కొంచెం సెట్ లో అలాంటివి ఉన్నాయి అని కొంచెం చూస్తున్నాను నేను కూడా. బట్ అది అలా ఎక్సెప్ట్ దాట్ ఐ ఫీల్ దట్ మనం, ఎందుకంటే దాసనారాయణరావు గారి సెట్ లో చాలా స్ట్రిక్ట్ గా అందరు భయంగా క్వైట్ గా ఉంటుంది. రాఘవేంద్రరావు గారి సెట్ లో అందరు జాలీగా అలా అని. సో నాకు ఇది నేర్చుకున్నాను నేను దాసనారాయణరావు గారి దగ్గర. అలా సరదాగా ఉండడం కూడా అవసరం మనకి, లేకపోతే మనం ఏంటంటే పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బోత్ ఉండాలి కానీ బట్ దేనికి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని దీన్ని మనం క్రాస్ చేయకూడదు. అది ఇప్పుడు క్రాస్ అయిపోతున్నది కాబట్టి. బట్ ఈ జనరేషన్ గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత బెటర్. అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు. మరి ఒకటొకటి అంటే మీరు చేసిన సినిమాల నుంచి ప్రతి సినిమా టైటిల్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ లోంచి ఒక అక్షరం మాత్రమే ప్లే అవుతుంది. అది చూసి వాళ్ళు బజర్ ఒక అక్షరం అంటే ఒక అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా నాన్న తమిళమ్మాయి అంటే ఆ మాత్రం ఉంటుంది అవ్వచ్చు. ఏదైనా ఎక్కడి నుంచైనా ఒక అక్షరం మాత్రం అలా ప్లే అవుతుంది. చాలా టఫ్ అయింది. బజర్ రౌండ్ 50 - 20. సో ఆల్ ది బెస్ట్, ప్లే వెల్ అండి. సో ఈ ఒకటొకటిలో ఫస్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఎస్, డ్రైవర్ రాముడు. అవునో కాదో చూద్దాం, రైట్ ఆన్సర్ కాదు. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. You're right. Okay, for the next clipping, please. ఇల్లాలు. అమ్మ బజర్ నొక్కాలి. ఇప్పుడు ఇదే ధర్మ సంకటం అంటారు చూడండి. మీరు ఆన్సర్ చేశారు. సత్యనారాయణ గారు లక్కీ, వెరీ లక్కీ మ్యాన్. సో న్యాచురల్ గా మీకే క్వశ్చన్ వెళ్తుంది. సరే ఆన్సర్ చేయండి. ఇల్లాలు. మీరు ఇల్లాలని చెప్పారు, అది రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఫర్ ది రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఇల్లాలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్. మీకు ఇంకో 50 పాయింట్స్. ఓకే, ఫర్ ది నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఓ, ఈ రౌండ్ అంతా స్వీప్ అవుట్ చేసేలా ఉన్నారు సత్యనారాయణ గారు. ఓకే, ఆన్సర్ చెప్పు. మహాసంగ్రామం. కృష్ణ, సోహన్ బాబు, జయసుధ, జయప్రద. రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. యూర్ రైట్. నిజంగానే మహాసంగ్రామం జరుగుతుంది. బట్ నెవర్ లేట్. ఇప్పటికీ ఛాన్స్ ఉందమ్మా, కొంచెం అలర్ట్ గా ఉండండి. ఐ థింక్ మీకు తెలుసు ఆన్సర్లు. ఫర్ ది నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్.
కుంకుమ తిలకం. కుంకుమ తిలకం. తీ కనపడింది కాబట్టి అలా అనుకుంటున్నాను. క్లూ ఏమన్నారు? మా ఇది బజర్ రౌండ్, కొంచెం ఆలోచించి చెప్పాలి. ఏమో అయ్యుండొచ్చు కూడా, అవ్వాలని కోరుకుంటూ ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. నొక్కి తప్ప ఆన్సర్ చేసామనుకోండి మైనస్లోకి వెళ్తాం. నువ్వు ఈ స్కోర్ లేదు, సడన్ గా ఇప్పుడు -20లోకి వెళ్ళారు. సారీ, నో ప్రాబ్లం, బట్ ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా 4 ఉన్నాయి. యూ కెన్ స్టిల్ కమ్ బ్యాక్. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లీజ్. ఎస్, లక్ష్మణ రేఖ. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బై లార్డ్స్ గ్రేస్. ఇట్ షుడ్ బి లక్ష్మణ రేఖ ఫర్ ద రైట్ క్లిప్పింగ్ ప్లీజ్. ప్రేమలేఖలు. సారీ అమ్మా, బట్ నో ప్రాబ్లం. ఇంకా స్టిల్ వీ హ్యావ్ అనదర్ 3 రౌండ్స్. సారీ, -20 ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. ఎస్, వసంత గారు. శివరంజని. టెన్షన్ పెట్టకని చెప్ప. నేను టెన్షన్ పెట్టేది ఉందమ్మా. రాంగా రైట్ చెప్తే అయిపోతుంది. రైట్ అవ్వాలని కోరుకుంటూ ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. That's the right answer. -20 నుంచి ఇప్పుడు 30 పాయింట్స్ లోకి వచ్చారు. గుడ్, కంగ్రాచులేషన్స్. ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. సోగ్గాడు. రైటో కాదో చూద్దాం. ఫర్ ద రైట్ ఆన్సర్. సోగ్గాడు ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్, -20 నుంచి 30లోకి వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. చెప్పండి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. గుడ్, యూ గెట్ 50 bucks. రంగారావు గారు, బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రౌండ్ ఇక్కడతో ముగుస్తుంది. సో నో ప్రాబ్లం, 0లో ఉన్న నో ప్రాబ్లం. స్టిల్ వీ హ్యావ్ 3 రౌండ్స్. ఈ పర్టికులర్ గేమ్ షోలో లాస్ట్ రౌండ్లో కూడా ఏమైనా జరగచ్చు. సో కంగారు లేదు, యూ కెన్ స్టిల్ కమ్ అప్. ఇంకా ఇంట్రెస్టింగ్ రౌండ్స్ ఉన్నాయి, ఇంకా బజర్ రౌండ్స్ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్. సో ఈ రౌండ్, ఈ ఒకటి ఇక్కడతో ముగుస్తుంది. చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా సాగింది. సో లెట్స్ హావ్ ఎ స్మాల్ బ్రేక్. సో వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన సెకండ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, బ్రేక్ కే బాద్. మా ఈ రౌండ్ పేరు బ్రేక్ కే బాద్. ఒక ఎక్స్టెంట్ వరకు మీరు చెప్పిన ఫేమస్ డైలాగ్స్ ఏవైతే సినిమాలు వచ్చినాయో ప్లే అవుతాయి. బ్రేక్ చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు ఫిల్అప్ చేయాలి. బజర్ నొక్కి వాళ్ళు పూరించాలి. పూరిస్తే దే గెట్ ఫుల్ మార్క్స్, లేకపోతే -మార్క్స్. సెన్స్ అంటే అర్థం దగ్గరగా వచ్చి, మరీ డైలాగ్ అవతల ఎక్కడో మొదలెట్టి మీరు అంతా అయిపోయిన తర్వాత ఒక 4-5 పదాల తర్వాత మొదలెట్టి చెప్తాను సెన్స్ చెప్పానంటే కుదరదు. కనీసం దగ్గరలోకి ఉండి కొంచెం సెన్సిబుల్గా ఉంటే ఎస్, ఐ విల్ గివ్ యూ మార్క్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫస్ట్ క్లిప్ ప్లీజ్. ఏంట్రా వాగుడు, మడత ఏం మడతరా, ఈ మడత గురించి మాట్లాడుతున్నావు. ఏం మడత గురించిరా? మీ అమ్మకు లేదా మడత? ఎప్పుడు చూడలేదా? ఏరా చెప్పరా, ఏంటి ఆ కామెంట్స్? ఏంటండి కొట్టడం? మీ ఇష్టమేనా? ఒరేయ్, నేను కొట్టలేదురా. ఎస్ రంగారావు గారు, ఇది కొట్టడం కాదురా, నువ్వు చేసిన పనికి బుద్ధి చెప్పటం. అంతే, అంతతో ఆపేస్తున్నారు. మరీ 2 పదాలు కాకుండా కొంచెం ఏదైనా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ టైం. సో ఫస్ట్ టైం కాబట్టి ఓకే, ఐ ట్రై టు సీ. దగ్గరలో ఉంటేనే మార్కులు వస్తాయి. అది రైట్ ఆన్సర్ ప్లీజ్. ఇది కొట్టినట్టు కాదు, చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసినట్టు లెక్క. నాకు కొడుకున్నట్టు తెలుసా, చిన్నవాడు కాదు, నీలాగా అడ్డగాడిదలా ఉంటాడు. నన్ను కామెంట్ చేసినట్టు నా కొడుకు తెలిసిందనుకో, నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. అప్పుడు పడతాయి నీకు మడతలు. రంగారావు గారు, కొట్టినట్టు కాదురా, చాలా స్మూత్ గా అని చెప్పేసి వెంటనే కంటిన్యూషన్ స్మూత్ గా, చాలా ఎలాబొరేట్ గా ఉంది. చాలా ఉంది డైలాగ్. అదే అందుకే క్లియర్ గా ముందు చెప్పాను. సారీ, కాన్ గివ్ యూ మార్క్స్, -20. నాకైతే ఏ సినిమా డైలాగ్ గుర్తుండదు, ఎందుకంటే అప్పుడప్పుడే మర్చిపోతాను అంతే. అందుకని అసలు గుర్తుండదు. అమ్మా నాన్న తమిళమ్మాయి గుర్తుంది కానీ. ఓకే, ఫర్ ది నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ నీ బాధకి నేనే కారణం అయితే నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను. ప్లీజ్ జ్యోతి.
ఇదంతా నాటకం అన్నమాట. మామూలు నాటకం కాదు, ఏడుపు నాటకం, దుఃఖం గుప్పించే విషాద నాటకం. ఎలా ఉంది మన యాక్టింగ్? చాలే ఆపు నీ యాక్టింగ్. అసలు నేను ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఆ కంగారులో కనీసం 5-6 యాక్సిడెంట్లతో చేసి ఉండేవాడిని. నా కంగారు చూసి బిట్ కానిస్టేబుల్ వాడు భరతనాట్యం మొదలుపెట్టాడు. నేను అనుకోవడం పాట అనుకుంటున్నాను. సరే మీరు ఏదనుకుంటున్నారో అదే చెప్పండి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, వెరీ గుడ్. నారి పాపల్లే నవ్వు, సూపర్. నవ్వుతూ ఉండాలి నీ నవ్వు, కలకాలం ఉండాలి నువ్వు. మార్కులు రాకపోయినా పర్లేదు కానీ బాగా పాడారు. అవునో కాదో నాకు తెలియదు. అవ్వాల కోరుకుంటూ ఫర్ ద రైట్ క్లిప్ ప్లీజ్. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఫ్యాంటాస్టిక్, సూపర్. ఈ శాటే నవ్వడానికి నవ్వలేకపోయాను. ఎక్కువ నాతో నవ్వించడానికి అవస్థ పడింది రాఘవేంద్రరావు గారు. ఓకే. పక్క నవ్విన తర్వాత పాట అందుకుంటాను. దానికి నవ్వమంటే నవ్వు వచ్చేది కాదు నాకు. సో అందువల్ల వెనక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కెమెరా ఇట్లా పెట్టుకుని అటు ముందు ఉంటాం కదా, మన ప్రకాష్ గారు వారు కూడా ఇప్పుడు మనతో లేరు, మన కెమెరామెన్ ప్రకాష్ గారు, కేఎస్ ప్రకాష్ ఆయన, దాని తర్వాత కెమెరా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కోతుల్లాగా ఇలా అంతా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అన్ని చేస్తే తప్ప నాకు నవ్వు వచ్చేది కాదనమాట. సో అలా ఆ సినిమాలో కెమెరా వెనకాల నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేసి నవ్విన సినిమా అది జ్యోతి. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఫ్యాంటాస్టిక్, బాగా ఆడారు. సో యూ గెట్ 50 మార్క్స్. సో -20 నుంచి 30లోకి వచ్చారు. బ్రహ్మాండం, సూపర్. ఫర్ ద నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. నేను నీకు ఇంకా ఆనందాన్ని ఎక్కడ మిగిలించాను లక్ష్మి. నా మూర్ఖత్వంతో నేను ఎన్నో కష్టాలు పెట్టాను. అలా అనకండి. yes ఆన్సర్ చెప్పు. దారి చూపిన దేవత ఈ దారి ఎన్నడు వీడక. ఆ దేవత మీకు దారి చూపాలని. ఫర్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. నా జీవితంలో ఎన్నో అనుకోని అనర్థాలు జరిగాయి, చివరికి అవి ఆనందంగా పరిణమించాయి. ఆనాడు నేను అంతా పోగొట్టుకున్నానని ఎంతో కృంగిపోయాను, కానీ ముందెంత అదృష్టం ఉందని ఊహించలేకపోయానండి. ఇది కూడా అదృష్టమేనా లక్ష్మి? ఇది ఎన్ని నోములు వచ్చినా ఎన్ని పూజలు చేసినా ఏ ఆడది పొందలేని అదృష్టం అండి. భర్త ఆదరాన్ని అనురాగాన్ని ఎవరైనా పొందొచ్చు, కానీ భర్త చేత తల దూయించుకుని బొట్టు పెట్టించుకునే ఆ భాగ్యం నాకేనండి దక్కింది. పాపం బ్యాడ్ లక్, ఆయన పాట అనుకున్నారు. అదే కొన్నిసార్లు మిస్లీడ్ అవ్వచ్చు కూడా. సో నో ప్రాబ్లం, ఏముందిలేండి, మీరేం బాధపడతారు. 150 పోతే 20 కదా, -30 హ్యాపీ నవ్వుతున్నాడు. ఓకే, ఐఎమ్ సారీ, బట్ -20. మేడం, మీకు మోహన్ బాబు గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ అనుబంధం కానీ? మోహన్ బాబు అంటే తను చెప్తా, నాకు ఇండస్ట్రీలో ఒకే ఒక చెల్లెమ్మ అంటే జయసుదయ అని. సో అలా మాకు ఫస్ట్ నుంచి నువ్వు నేను అని మాట్లాడుకోవడం, తర్వాత ఎక్కువ ఫైట్ చేసేవాళ్ళం. తను సినిమాలు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు, దాంట్లో అంతా ఆల్మోస్ట్ నేనే హీరోయిన్గా యాక్ట్ చేశాను. అలా కొంచెం ట్రబుల్ ఇచ్చినప్పుడల్లా తిడుతూ ఉంటాడు. మేమిద్దరు ఫైట్ చేసేవాళ్ళం. డైరెక్టర్ గారు దాసరి గారు, వీళ్ళిద్దరికి వేరే పని లేదు, ఎప్పుడు ఇలాగే తిట్టుకుంటారు కొట్టుకుంటారని. బట్ అంత క్లోజ్ మేము. ఎప్పుడు నాకే అవసరం ఉన్నా 12 రాత్రి 1 గంట 2 గంటలు ఎక్కడ ఉన్నా కూడా నేను ఫోన్ చేస్తే తను చేస్తాడు. సో అంత ఇది ఉంది. సో ఇండస్ట్రీలో నాకు ఎక్కువ క్లోజ్ అంటే తనే. వెరీ డిసిప్లైన్డ్. ఒక ఆ డిసిప్లిన్ అన్నది తనకి లైఫ్లో తను ఇంతవరకు ఇంత పైకి ఎదగడానికి కారణం. తను కూడా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసి బాగా లోతుకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చిన వ్యక్తి. బట్ దానికంత కారణం ఈ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనమాట. సో ఆ విధంగా తను సక్సెస్కి కారణం అందరితో కలిసిపోవడం, మర్చిపోవడం. ఎక్కువ కోపం వస్తుంది వెంటనే కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తనంటే ఎలా అంటే కోపం వస్తే షర్ట్ పట్టుకుంటాడు, తనది తప్పు అంటే వెంటనే చేయి పట్టుకుని కాలు పట్టుకోవడానికి కూడా సిగ్గుపడ్డు. ఎందుకంటే అంత తను మోహన్ బాబు అన్న ఫీలింగ్ ఉండదు. తప్పు తనదైతే అంత ఇమ్మీడియట్గా మార్పు వచ్చే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు.
అందువల్లే మేము బహుశా మాకు దగ్గర మేము కొంత ఒకేలాగా ఆలోచిస్తాం. ఓకే, ఫర్ ది లాస్ట్ క్లిప్ ప్లీజ్. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి తాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. గల గల చెల ఏరులో పోతాం నలలలలేలాలలో పరవాల పర్వం పదాలా నేను ఒప్పుకోరు. పదాలు ఎలా ఎలా అంటే కుదరదు. పదాలు ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. కంగ్రాచులేషన్స్, మీరు గ్యారెంటీగా మార్కులు కొట్టాలని కోరుకుంటూ ఫర్ ది రైట్ ఆన్సర్ ప్లీజ్. అంటే మీరు పాడారు కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ తర్వాత మీరు అన్నారు, అక్కడే దెబ్బకొట్టింది. మిగతా అంతా లిరిక్ బాగానే పాడారు కరెక్ట్గానే, ఇక్కడ మాత్రమే పోయింది. సారీ రంగారావు గారు, క్షమించాలి. -20. అయితే నేను చెప్పినట్టు లక్ ఎప్పుడైనా తిరగచ్చు. సత్య గారు, వసంత గారు, వెన్నెల గారు వాళ్ళు మీకన్నా మార్కులు ఎక్కువనా ఏమో సడన్ గా మీరు నెక్స్ట్ రౌండ్ లో ముందుకు వచ్చేయచ్చు, చెప్పలేము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ సాంగ్ చేసేటప్పుడు, ఈ గోదావరి మీద చేసేటప్పుడు మీకేమి భయం అనిపించడం కానీ? అంటే గోదావరి మీద ఎప్పుడు భయం వేస్తుంది, కానీ అప్పటికి చాలా సినిమాలు చేస్తాం మేము గోదావరి మీద. ఎప్పుడు రాఘవేంద్ర గారి సినిమాలన్నీ గోదావరి మీదే ఉంటుంది కదా. ఆయన సినిమాలు తర్వాత అంత ముందు సినిమాలు కూడా ఆ రోజుల్లో రాజమండ్రి అంటే మాకు సెకండ్ హోమ్. ఎప్పుడు అక్కడే ఉంటాం అందరం. అన్ని సినిమాలు మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అక్కడ షూట్ చేశారు కాబట్టి భయం వేస్తుంది. అయ్యో చాలా సార్లు నీళ్ళల్లో అయిపోతామేమో అని అనుకునే. బేసిక్ గా ఇవి పడవలు కదా, చిన్న పడవలు మామూలుగా. అక్కడ మేము చూడడానికి అలా ఏదో చాలా ప్రేమతో ఏదో అసలు షాక్ తీసేటప్పుడు అనుకుంటూ బ్రహ్మాండంగా ఈ రౌండ్ ముగిసింది. సో మన ఈ బ్రేక్ కే బాద్ ఇక్కడతో ముగుస్తుంది. సో బ్రేక్ కే బాద్ తర్వాత మన యాజ్ యూజువల్ ఏం చేయాలి? లెట్స్ హావ్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తి లాంటి గేమ్స్ షో. మన థర్డ్ రౌండ్ అదేనండి. తన గడి వెనక నా సామి. మీరు ఇందాక అన్నారు మేఘ సందేశం లాంటి సినిమాలు. సినిమా మొత్తం మీద కలిపితే మహా అంటే 10 డైలాగులు ఉంటాయి. చాలా సైలెంట్గా ఉండే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడానికి అండ్ మోర్ ఓవర్ మీరు చాలా క్యారెక్టర్లు వితౌట్ మేకప్ ముందు లేకపోతే నేను అది చేస్తాను వితౌట్ మేకప్ అంత గట్టిగా తీసుకోవడానికి కారణాలు యూజువల్గా ఏంటంటే ఎవరైనా సరే ఆర్టిస్టు అంటే నేను చూసిన దాంట్లో స్క్రిప్ట్ కో డైరెక్టర్లు పట్టుకుంటే డైలాగ్ ఏంటి పక్కన వాళ్ళ డైలాగులు కూడా వీలైతే లాగేసుకొని చేసేసి కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు ఇంకోళ్ళు ఉన్న టైంలో లేకపోయినా పర్లేదు, డైలాగులు లేకపోయినా పర్లేదు. అఫ్ కోర్స్ ద వే యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. అంటే దీనికి ఏంటి కారణం అంటే ఫస్ట్ మనకు డెఫినెట్గా కథ వినే ఒప్పుకుంటాము. ఎక్కువ లెంత్గా షార్ట్గా చెప్తాను. సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తే జయప్రదనో లేకపోతే శ్రీదేవో లేకపోతే ఎవరు ఉన్నా కూడా జయసుధకే పేరు రావాలి అని నేను అనుకునేదాన్ని. వాళ్ళు ఎంత బాగా డ్రెస్ చేసుకుంటారో, వాళ్ళు ఎన్ని పాటలు పాడతారో, వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తారో నాకు అనవసరం. థియేటర్లో చెప్పా జయసుధ చాలా బాగా యాక్ట్ చేసింది అన్న అందుకని నా రోల్స్ నేను చాలా జాగ్రత్తగా వాళ్ళకంటే ఆ క్యారెక్టర్ పరంగా ఉండేదాన్ని. పైగా నా అభిమాని అంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చి షబానా ఆస్మి, స్మితా పటేల్, జయాబాదురి వీళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తాను నేను. సో అందుకని న్యాచురల్ గా మన సింపుల్ గా ఇంట్లో ఉన్నట్టు కాటన్ శారీ, జయబాదురి గారు అప్పుడు పెద్ద జడ కాటన్ శారీస్ ఉండేది. సో అలా నేను ఫాలో అయిపోయాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ధైర్యంగా అంటే అప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ పిక్చర్స్ చూసే హీరోయిన్స్ లో నేను ఒకదాన్ని, చాలా తక్కువ మంది చూస్తారు. నేను మాకు అప్పుడు అమెరికన్ కాన్సులేట్ లో లైబ్రరీ ఉండేది, అక్కడికి వెళ్ళి సినిమాలు చూడడం. అంటే మాకు యంగ్ నేను తెలుగులో 12 కాపురం తర్వాత తమిళ్లో బాలచంద్ర గారు పిక్చర్లు యాక్ట్ చేసినప్పుడు మా బ్యాచ్ ఉంటుంది. మేమంతా ఏంటంటే వీళ్ళతో పాటు మేము వెళ్ళిపోతాం సినిమాలకు వెళ్ళడం, లేకపోతే ఆ రోజుల్లో 16mm తెచ్చుకుని చూసి, ఆ రోజుల్లో ఇవన్నీ లేదు కదా టీవీ. అట్లా కొంత ఇన్ఫ్లుయెన్స్ బాలచంద్ర గారు యూనిట్ లో ఉండడం వల్ల నాకు ఇది వచ్చింది. కాబట్టి అలా నేను సినిమాలు చూడడం, హాలీవుడ్ పిక్చర్స్, ఆ ఇంగ్లీష్లో సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అలా చాలా సినిమాలు చేశాను. అన్నిటికంటే బోల్డ్గా చేసిన సినిమా వచ్చి కలియుగ స్త్రీ. కలియుగ స్త్రీ అనేసి కలియుగ సీత అని పెట్టారు, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. దాంట్లో బీడీ కాల్చడం సినిమా అంతా. ఒక బ్రాహ్మణ్ అమ్మాయి ఎవరో పాడు చేస్తే ఇంకా హైవే ప్రాస్టిట్యూట్స్ అంటే ఈ లారీలంతా వెళ్ళినప్పుడు జంక్షన్స్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అక్కడ. దాని మీద బేస్ చేసిన సినిమా. అది చాలా అది ఆ రోజుల్లో ఎవరు చేయరు అది. సో వాళ్ళు ఎలా ఉంటారో అట్లా మేకప్ లేకుండా అసలు చాలా చీప్గా, అసలు వాళ్ళు చీర కట్టుకోవడం ఇట్లా సగం కొంగు ఇట్లా ఉండి మేకప్ లేకుండా త్రోట్ బీడీ ఎంత కాల్చుతూ ఆ సినిమా అంతా చేశాను. అంటే నా కెరీర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ చాలా టఫెస్ట్ రోల్, బెస్ట్ ఫిల్మ్ అది. గ్రేట్ మూవీ. అదే సినిమాకు ఆస్కార్ వచ్చింది, సినిమాకి వచ్చింది, అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ కి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది. సో అలా నేను చాలా సార్లు అనుకున్నాను, కానీ చాలా బోల్డ్ గా చాలా సినిమాలు చేశాను, బట్ మనకు దానికి దేనికి అవార్డు రాలేదు అసలు. ఈ గడియారక నా సామ్ ఏంటంటే 20 బాక్సులు ఉంటాయి, 20 గళ్ళు, నంబర్లు ఉంటాయి 1 to 20. 20 బాక్సెస్లో జయసుధ గారు 5 బాక్సుల్లో ఉంటారు. అంటే ఇది మీ లక్ని బట్టి, మీ క్యాలిక్యులేషన్ బట్టి, మీరు అంటే ఎంచుకునే నంబర్ని బట్టి, అందులో కనుక డైరెక్ట్ జయసుధ గారు కనుక వచ్చారనుకోండి మీకు 100 మార్క్స్ స్ట్రైట్గా ఉంటాయి. సో మేడం మనం స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్. ఓకే. గడియనక నా సామి. సో గడియనక నా సామికి బాక్సెస్ ప్లీజ్. సో 1 నుంచి 20 దాకా ఉన్నాయి. ఫస్ట్ ఎవరి నుంచి మొదలెడదాం? తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలెడదాం. రంగారావు గారు మీకు ఆపర్చునిటీ ఇచ్చాం, మీరే మీ నంబర్ ఏదైనా చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఎనీథింగ్, మీ లక్కీ నంబర్ కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా క్యాలిక్యులేషన్ అవ్వచ్చు. 17 సార్. 17. ఓకే, జయసు గారు రావాలని కోరుకుంటూ ఫోర్ నంబర్ 17 ప్లీజ్. ఓ వెరీ గుడ్ క్యాలిక్యులేషన్. సో యూ గెట్ 100 మార్క్స్. గుడ్, కంగ్రాట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ దగ్గర నుంచి ఆపర్చునిటీ కదా. వసంత్ గారు మీ ఇష్టం. 15 మీ లక్కీ నంబరా? సో ఆల్ ది బెస్ట్. మీకు మీ లక్కీ నంబర్ కలిసి రావాలని కోరుకుంటూ ఫర్ నంబర్ 15 ప్లీజ్. అరే సరే, నష్టమేం లేదుగా, మార్కులు అయితే మైనస్ కాదు. బ్యాడ్ లక్. ఇంకొక ఆపర్చునిటీ ఉంది మీకు, అప్పుడు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. డోంట్ వరీ. ఈసారి వెన్నెల గారు మీ ఆపర్చునిటీ. 8 అండి. 1 + 7 8. అదా లేకపోతే మీ అట్లేం కాదు, మా మ్యారేజ్ డే. అవునా? ఓకే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నంబర్ 8 ప్లీజ్. ఓ మీకు జయసుధ గారు వచ్చారు. సో 100 మార్క్స్. గుడ్, కంగ్రాచులేషన్స్. సత్య గారు ఇప్పుడు మీ ఆపర్చునిటీ, మీరు చూస్ చేసుకోవచ్చు. 4 అండి. 4. మీకేమైనా క్యాలిక్యులేషన్ అలాంటిది ఏమైనా ఉందా? లేదండి. 4. సారీ రాలేదు, బాగా వచ్చింది, నో ప్రాబ్లం. ఇంకొక ఆపర్చునిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేయచ్చు. బట్ చాలా టఫ్గా వెళ్తుంది. ఎనీథింగ్ హ్యాన్ హ్యాపెన్ నెక్స్ట్ రౌండ్లో. సో ఇప్పుడు ఫేర్గా ఇంకొక 4 ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఈ టైం ఈ కరెక్ట్గా చూస్ చేసుకొని స్కోర్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్. రంగారావు గారు ఇప్పుడు మీ ఆపర్చునిటీ, మీరు నంబర్స్ చూస్ చేసుకోవచ్చు. 12 సార్. 12.
12కి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? డిసెంబర్ నెల ఆమె పుట్టింది, నేను పుట్టింది కూడా 12. ఓకే, మీకు 12 కలిసి రావాలని కోరుకుంటూ ఫర్ నంబర్ 12 ప్లీజ్. రెండోసారి లక్ కలిసి రాలేదు, కానీ బాతు కలిసి వచ్చింది. నో ప్రాబ్లం. ఓకే వసంత గారు, ఇది నేను చెప్పాను చూడండి, టగ్ ఆఫ్ వార్గా నడుస్తుందని. ఇప్పుడు 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. 5 బాక్సెస్లో మాత్రమే ఆవిడ వస్తారని చెప్పేస్తున్నారు. 2 వచ్చేసి ఉన్నాయి. 3కి 3 ఛాన్సెస్ ఉన్నాయి. 3కి రావచ్చు రాకపోవచ్చు, అది చెప్పలేను. బట్ టగ్ ఆఫ్ వార్ గ్యారంటీగా ఉంటుంది. వసంత గారు ఇప్పుడు మీతోటి 1. Yes, just like that. Okay, number 1. For number 1, please. Wow. Oh. Congratulations. చెప్పానా టగ్ ఆఫ్ వార్ అవుతుంది గ్యారంటీగా, ఏదైనా అవ్వచ్చు. అండ్ షీ ఇస్ విత్ 130, 110, 180, 130. సో ఇప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఉంది స్కోర్ లీడ్ చేయడానికి. ఎవరు లీడ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ తక్కువలో ఉన్నారు కాబట్టి సత్య గారు మీ ఆపర్చునిటీ. 5. నంబర్ 5 కలిసి రావాలని కోరుకుంటూ ఫర్ నంబర్ 5 ప్లీజ్. ఓహో, కంగ్రాచులేషన్స్. 100 మార్కులు, 230. అమ్మ లాస్ట్ మీకే ఆపర్చునిటీ. ఏం చేయడం? నంబర్ 3. నంబర్ 3 దేనికమ్మా? అంటే నా డేట్ ఆఫ్ బర్త్కి అది కలిసి వచ్చింది. అది కలిసి వచ్చింది. ఓకే, మీ నంబర్ 3 కోరుకో ఫర్ నంబర్ 3 ప్లీజ్. సో ఈ రౌండ్ గడియానక నా సామి ఫైనల్గా ముగిసే టైంకి స్కోర్స్ వెన్నెల గారు విత్ 280, వసంత గారు బాగా బ్రేవ్గా ఆడి షీస్ విత్ 130, రంగారావు గారు విత్ 110 అండ్ సత్య గారు విత్ 230. గుడ్, వెల్ ప్లేడ్. సో ఈ గడియానక నా సామి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ యాక్టివిటీ రౌండ్ రింగ 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 రే. కాకపోతే ఆ రింగ కొట్టే ముందు రింగ అనే ముందు విల్ హ్యావ్ ఏ స్మాల్ छोटा सा हल्का सा ब्रेक. Hello and welcome back to Vodafone Abhimani Kathilandy Game Show. Last and final round. Ringa 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 re. Ringa 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 re. Jayasudha garu ante sahaja nati. We admire, we adore her because of your performance, the way gracefully you come, the subtle expressions, everything. Ante the nuances of a characterization pattadam ante definitely ga ఈ అవార్డులు ఏముంటాయో నాకు తెలియదమ్మా, ఎంతకాలం ఉంటాయి. కానీ మీరు మాత్రం చిరస్థాయిగా ఎప్పుడైనా, ఇప్పుడు మనం అనుకుంటాం చూడండి, నేను చూడలేదు సావిత్రి గారిని, నా తరం చూడలేదు. బట్ సావిత్రి గారు అంటున్నాం ఆఫ్టర్ 40 years 50 years. బట్ నాకు తెలిసి సినిమా ఇంకో 100 ఏళ్ల తర్వాత జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు అంటారు. డెఫినెట్లీ యువర్ దాట్ పొటెన్షియల్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చూసినప్పుడు అరే బ్యూటిఫుల్. అండ్ ఇంకోటమ్మా, మేఘ సందేశ సినిమాకి ఆల్మోస్ట్ ఆల్ మీకు నేషనల్ అవార్డ్ అనేది ఫైనలైజ్ అయిపోయింది అన్నారు లాస్ట్ మినిట్లో. అంటే అఫ్ కోర్స్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మరి లాస్ట్ మినిట్లో అది మిస్ అయ్యేసరికి అంటే శివరంజని కూడా రావాల్సింది, శివరంజనికి ఏదో ఒక ఓట్లో పోయిందంట. ఓకే, మేఘ సందేశం వచ్చి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారు, కంగ్రాచులేషన్ అండి, నైట్ 9:30కో ఎప్పుడో షబానా అక్కను మీకు పోటీ ఉన్నింది, సో కానీ మీకే వచ్చింది అలా ఇలా అని. పొద్దున పేపర్లో చూసేసరికి అదేంటి షబానాకు ఉంది. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అప్పుడే తప్పు చెప్పారు, అంటే అది ఎప్పుడో ప్రింటింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా. షబానా ఆస్మి గారికి వచ్చింది, అది అర్త్ పిక్చర్కి వచ్చింది. అంటే కొంచెం అంటే అయ్యో శివరంజనికి రావాలి, ఒక ఓటుతో పోయిందన్నారు, మళ్ళీ మేఘ సందేశం దీనికి రాలేదే అని. బట్ అది కొంచెంసేపు ఉన్నింది, ఎందుకంటే అర్త్ ఇస్ ఈక్వలీ గుడ్ ఫిలిం అండ్ సూపర్ ఫిలిం. షబానా గారు కూడా గ్రేట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా స్మితా పటేల్ బెటర్గా చేశారు షబానా కంటే. బట్
బెటర్ మంచి సినిమాకి గ్రేట్ ఆర్టిస్ట్కి అవార్డు అందుకున్నారు కాబట్టి నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అదే వేరే ఎవరికైనా ఇచ్చున్నారు అనుకోండి, నేను అయ్యో నాకు ఇచ్చుండొచ్చు కదా అని. బట్ షబానా ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్. సో అందువల్ల నేను పెద్దగా ఫీల్ అవ్వలేదు. దాని తర్వాత ఎట్లాగో రాలేదు. ప్రయత్నం చేయాలి. ఈ అవార్డ్స్ కూడా ఏంటంటే మనం ఇక్కడ కూర్చుని వస్తుంది అని అంటే రానే రాదు. అది మనం కూడా ప్రయత్నం చేయాలి. మనం ఫోన్లు చేయాలి, ఏమంటే కొంచెం చెప్పండి. సినిమాలో మన షూటింగ్లకు వచ్చి యాక్ట్ చేసి ఆ సినిమా కష్టపడిన దానికంటే ఈ అవార్డుకి ఎక్కువ కష్టపడాలి. నాకు అంత ఓపిక లేదు. తర్వాత నేను ఏ అవార్డు ఎవరిని ఎప్పుడు అడగలేదు. నాకు డాక్టరేట్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చింది కూడా నాకు ఆశ్చర్యం. నేను అడగలేదు, వాళ్ళుగా ఇచ్చారు. పద్మశ్రీలు ఇవ్వలేదా అంటే అట్లా చూస్తే హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ నేను మాక్సిమం ఎక్కువ చేశాను అందరు హీరోయిన్స్ కంటే. ఈవెన్ సావిత్రి గారి కంటే, వాణిశ్రీ గారి కంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ. సో వాళ్ళందరికంటే గొప్పగా యాక్ట్ చేశానా అన్నది కాదు, వాళ్ళకంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ ఎక్కువ చేశాను. సిగరెట్ కాల్చి చేశాను. అదే మన సీతారాముడు అయితే ఒక పిక్చర్ హీరో బ్రెయిన్ నాకు పెట్టేస్తే నేను హీరోలా బిహేవ్ చేస్తాను ఆ సినిమాలో. కన్నడ పిక్చర్ అది యాక్ట్ చేశాను. మళ్ళీ బీడీ కాల్స్తూ చేశాను. మళ్ళీ ప్రేమాభిషేకం లాంటి పిక్చరు. తర్వాత ఇట్లా మీరు ఒక్కొక్క దీనికి చూసుకుంటుంటే బీద గొప్ప పెద్ద వయసే శక్తి సినిమాలో అప్పుడే నాకు 24 అప్పుడే నేను కృష్ణ గారి మదర్ చేశాను. ఇంకో సినిమాలో కూడా నాగేశ్వరరావుకి వైఫ్ చేశాను, మళ్ళీ నాగేశ్వరరావు గారికి మదర్ కూడా చేసింది ఒక 4-5 సీన్స్. సో నేను ఎప్పుడు దేని గురించి భయపడలేదు, నా క్యారెక్టర్ నాకు మంచి పేరు వస్తుందని. సో అలాంటప్పుడు మనకి సడన్ గా అనిపిస్తుంది. ఎప్పుడన్నా మనం ఉన్న మాట చెప్పాలి కదా, మనం చెప్పుకోకపోతే బయట వాళ్ళకి ఎలా తెలుసు. మొన్న సైఫ్ అలీ ఖాన్కి పద్మశ్రీ ఇచ్చినప్పుడు చాలా బాధపడ్డాను నేను. అంటే సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వచ్చాడు అబ్బాయికి పద్మశ్రీ ఇస్తారు. బట్ దేర్ ఆర్ జయసుధని మర్చిపోండి, జయసుధకు ముందు చాలా మంది ఉన్నారు. శారద గారు ఉన్నారు, వండర్ఫుల్. ఆవిడకి 3 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది. ఆవిడకి ఎప్పుడు పద్మశ్రీ ఇవ్వలే. ఆవిడ మలయాళంలో ఎంత గొప్ప క్యారెక్టర్స్ చేస్తున్నారు. తెలుగులో చేశారు కానీ మలయాళంలో అమేజింగ్ రోల్స్ షీ ప్లేడ్. అండ్ సో వాణిశ్రీ గారు, మళ్ళీ తీసుకుంటే లక్ష్మి గారు ఎన్ని మంచి పిక్చర్లు చేశారు. సో అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. ఆ అబ్బాయిని తక్కువ చేసి కాదు కానీ అబ్బాయి ఇప్పుడు వచ్చాడు, ఏ గొప్ప సినిమా చేస్తాడని పద్మశ్రీ ఇచ్చారు. మాధురి దీక్షిత్ యాజ్ అ స్టార్ గా ఇచ్చారు. బట్ మాధురి దీక్షిత్కి ఇచ్చినప్పుడు ఎందుకు శ్రీదేవికి ఇవ్వలేదు స్టార్ గా అనుకుంటే స్టార్. సో ఇట్లా మనం వెళ్తుంటే అవార్డ్స్ ఎక్కడ తేడా వస్తుందో తెలియదు కానీ చాలా మంది ఉన్నారు. నేను తర్వాత ఎక్కడో ఉన్నాను, నేను 20-25 లిస్ట్లో ఉంటాను. అసలు నంబర్ 1, 2లోనే ఇంకా ఉన్నారు లిస్ట్లో. వాళ్ళకు కూడా పద్మశ్రీలు కానీ రావడం అన్నది చాలా రావట్లేదు. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి, దాని మీద జయసుధ గారి పేరు ఒక్కొక్కటే తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ బాక్సెస్ ముందునే చూడండి, దాంట్లో వేయాలి. ఎన్ని అయితే వేస్తారో అన్ని పాయింట్స్ అంత లెక్కెడతాం. ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు ముందు, ఆ నెక్స్ట్ నంబర్ అలా ఉంటుంది. సో తక్కువ టైంలో ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళకి ముందు 400 పాయింట్లు, ఆ తర్వాత 350 పాయింట్స్. పేలింది. ఆ తర్వాత బాబాయ్ ఇంకోటి పేలింది. ఆ తర్వాత 300, ఆ తర్వాత 250 ఇలా ఉంటుంది పాయింట్స్. సో వీలైనన్ని ఎక్కువ కలెక్ట్ చేయడానికి మధ్యలో ఇలాగే పేలుతుంటాయి తీసుకుని వెళ్ళేటప్పుడు. అయితే ఇక్కడ పేలితే నేనేం చేయలేదు, అందులో వేసినప్పుడు మాత్రం లెక్కెట్టగలుగుతాను. ఇలా తీసుకున్నాను, అలా అనింది అనుకోండి, ఐ కాంట్ హెల్ప్ ఇట్, అది కౌంట్ చేయండి. తీసుకొని వెళ్ళి వేసేటప్పుడు పేలితే ఓకే. సో వీ హ్యావ్ టు గో విత్ రంగారావు గారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. రంగారావు గారు లాస్ట్ బెలూన్ మాత్రం టైం అప్ అన్నారు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే రంగారావు గారు, రండి వసంత్ గారు.
ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. సారీ. సో మీరు వేసింది 1 2 3 4 పట్టు 5 6 7 8. No problem. 8. Still you have a chance. Can't say. All the best. Well played. Good. నెక్స్ట్ స్కోర్ తోటి వెళ్ళాలి. సత్య గారు ఇప్పుడు మీ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. రండి. ఓకే అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. నాకు తెలిసి మీకు మేజర్ గా మీరు వేసుకున్న సాక్స్ మీకు ప్రాబ్లం ఇచ్చినట్టుందా? ఆ జారడంతో కాన్షియస్ అయిపోయారు బాగా. జారింది. నేను ఎస్పెషల్లీ మీకు అడ్వాంటేజ్ ఎందుకు అనుకున్నా తెలుసా? మీరు చేసేస్తారు తొందరగా టప్పని వేసేస్తారు అనుకున్నా. బట్ వేసారు. ఐ డోంట్ నో ఎన్ని వేసారో. లెట్ us కౌంట్. 1 2 3 4 5 6 7 8 and 9. Fantastic. 9. Congratulations. బాగా ఆడారు. అయితే స్కోర్ వివరాలు త్వరలోనే ఇంకొక పార్టిసిపెంట్ అయిన తర్వాత చెప్దాం. వెల్ ప్లేడ్. అండ్ ఈ ఎపిసోడ్ లాస్ట్ పార్టిసిపెంట్ వెన్నెల గారు. మా లాస్ట్ రౌండ్ లాస్ట్ పార్టిసిపెంట్ మీరే. ఆల్ ది బెస్ట్. యూ ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జూనియర్ 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 ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు. ఒకటి ఆల్రెడీ మీరు వేసిన తర్వాత పేరింది. 1 2 3 4 5. సో 5. సో 1 minute లో మీరు 5 వేసారు. గ్రేట్. వెల్ ప్లేడ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. ఎపిసోడ్ ముగిసే ముందు స్కోర్లు ఎవరైతే ఆర్డర్లో వెళ్ళారో వాళ్ళ స్కోర్లతో మొదలెడతాను. రంగారావు గారు 110 ప్లస్ 400. ఇట్స్ 510. వసంత గారు అంటే 10 balls వేసారు మీరు. వసంత గారు 130 ప్లస్ 300. కంగ్రాచులేషన్స్. 430. సత్య గారు 230 ప్లస్ 9 balls అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే 350. సో 580 points. వెన్నెల గారు 280 ప్లస్ 250. లాస్ట్లో 5 balls వేశారు. 530. ఒక్కటే ఒక బాల్ అమ్మా. బట్ గ్రేట్. యూ ప్లేడ్ రియలీ గ్రేట్. సో ఈ ఎపిసోడ్ విన్నర్ సత్య గారు విత్ 580 points. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట మరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా షోలోకి వచ్చారు. బోల్డ్ అని విషయాలు షేర్ చేసుకున్నారు. మీకు పిల్లలంటే బాగా ఇష్టం. మీ పిల్లలకి
మీరు అంటే ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంటున్నారా, లేకపోతే పాలిటిక్స్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా? పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మా పిల్లలకైతే పెద్ద అబ్బాయి డిజిటల్ ఫిల్మింగ్ దీనికి సంబంధించిందే చేశాడు, సింగపూర్లో చదువుకున్నాడు. వాడు కొంచెం స్క్రిప్ట్ ఇదంతా గుడ్ అట్ స్క్రిప్ట్ రైటింగ్ అనమాట. నాకు నా పిల్లలు సినిమాల్లోకి రావడం నాకు పెద్దగా ఇష్టం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు యాక్ట్ చేస్తే ఓకే, కానీ నేను మాత్రం ఏ ప్రొఫెషనల్లోనూ నా పిల్లల్ని నేను పుష్ ఫోర్స్ చేయదలుచుకోలేదు. అభిమాని ప్రోగ్రామ్ గురించి మీ అభిమానులకి ఏదైనా చెప్పదలుచుకుంటే ఈటీవీ ద్వారా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ. అండ్ చాలామంది అభిమానులు వాళ్ళ ఫేవరెట్ ఆర్టిస్ట్ని ఇక్కడ కలుసుకోవడానికి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సో వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నది చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. ముందు ప్రోగ్రామ్ చాలా సహజమైన ప్రోగ్రామ్. అభిమానులకి ఏమి ఎప్పుడు మమ్మల్ని ఇలా ప్రేమిస్తూ ఉండండి. యంగ్ అభిమానులు కూడా ఉన్నారు. అమ్మా నాన్న తమ్ముడమ్మాయి, కొత్త బంగారు లోకం. అమ్మ మీరు అనే స్టేట్మెంట్ నాకు నచ్చలేదు, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. మా పిల్లలు కూడా, అంటే ఇన్ఫాక్ట్ నా పిల్లలు కూడా దే లైక్ బాగా చేస్తున్నారంటే ఎప్పటికీ యు ఆర్ ఎవర్ ఫ్రెష్, ఎవర్ గ్రీన్, ఎవర్ ఫ్రెష్. చూసే వాళ్ళకి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఈటీవీ వారు కూడా నా ధన్యవాదాలు. చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తోంది. సో నెక్స్ట్ వీక్ ఇంకో స్టార్ తోటి, ఇంకా మంచి మంచి రింగరింగాలతోటి, అంటే అదే యాక్టివిటీ రౌండ్ తోటి మేము ముందుకు వస్తాం. అంతవరకు నెక్స్ట్ వీక్ ఎవరు, ఏంటి, ఎలా ఉంటుంది గేమ్, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాక్, వెయిట్ టిల్ దెన్. సీ యూ. Until then, good night. Signing off. This is Rajiv Kanakala.